ఈరోజు భగవద్గీతలో రెండో అధ్యాయంలో 40వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నేహాభిక్రమనాశో అస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ ఈ నిష్కామ కర్మయోగంలో అభిక్రమనాశ ఆరంభింపబడిన కర్మలు నిష్ఫలమవడం నా అస్తి లేదు, ప్రత్యవాయ దోషం కూడా నా విద్యతే లేదు. అస్య ఈ ధర్మస్య నిష్కామ కర్మయోగం స్వల్పం అపి కొంచెమైన మహత గొప్పదైన భయాత్ భయం నుండి త్రాయతే రక్షిస్తుంది. తాత్పర్యం: మోక్ష మార్గమైన ఈ నిష్కామ కర్మయోగంలో ఎటువంటి ప్రయత్నమైన విఫలము కాదు. ఇది ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చేయబడుతుండటం వల్ల వైగుణ్యజనితమైన ప్రత్యవాయ దోషం అంటే త్రిగుణాల కారణంగా కలిగే పాపం కలుగుదన్నమాట. ఈ నిష్కామ కర్మయోగం ఒకంత ఆచరింపబడినా కూడా జనన మరణ రూపకమైన సంసారమనే మహాభయం నుండి రక్షిస్తుంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. ఓం నమో వాసుదేవాయ నమః.